ఏపీ ఎన్నికల రణక్షేత్రంలో ఏలూరు లోక్సభ నియోజకవర్గం గురించి చూద్దాం. మొత్తం ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లు చూస్తే ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం ఎస్టీ నియోజకవర్గం, చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం, నూజివీడు, కైకలూరు. మొత్తం ఓటర్లు 7,94,549 మంది పురుష ఓటర్లు ఉన్నారు. స్త్రీలు వచ్చేప్పటికి 8,30,415, ట్రాన్స్జెండర్స్ 129 ఉన్నారు. మొత్తం ఓటర్లు 16,25,093. ఇప్పటివరకు రాజకీయంగా సామాజికంగా ఉన్న ముఖ చిత్రం గురించి చూస్తే కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, సిపిఐ 2 సార్లు గెలిచింది. 14 సార్లు కమ్మ సామాజిక వర్గం వారే విజేతలు. స్థానికులు కాని బోళ్ల బులిరామయ్య, నటశేఖర కృష్ణ, కావూరి సాంబశివరావు కూడా ఇక్కడి నుంచి గెలిచారు. బోళ్ల 4 సార్లు, కొమ్మారెడ్డి సూర్యనారాయణ 3 సార్లు, మాగంటి, కావూరి సాంబశివరావు వీళ్ళిద్దరూ కూడా 2 సార్లు గెలిచారు ఇక్కడి నుంచి. 2014 ఫలితాలు చూస్తే మాగంటి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి 6,23,471, 51.88% ఓట్లు ఆయన తెచ్చుకున్నారు, గెలిచారు. తోట చంద్రశేఖర్ గారు 5,21,545 ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకున్నారు, 43.4% ఓట్లు ఆయన తెచ్చుకోగలిగారు. మొత్తం మాగంటి బాబు గారి మెజారిటీ వచ్చేప్పటికీ 1,01,926 ఓట్లు, అంటే 8.48% ఓట్ల తేడాతోటి మాగంటి వెంకటేశ్వరరావు గెలిచారు. 2019 ఫలితాలు కనుక చూస్తే కోటగిరి శ్రీధర్ 6,76,809 ఓట్ల తేడాతో 809 ఓట్లు తెచ్చుకున్నారు, ఆయన విజేత. వైసీపీ అభ్యర్థి 50.99% ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకున్నారు. మాగంటి వెంకటేశ్వరరావు గారు టీడీపీ అభ్యర్థి 5,10,884 ఓట్లు, అంటే 38.47, దగ్గర 12.5% ఓట్ల తేడాతోటి, అంటే 1,65,925 ఓట్ల తేడాతోటి కోటగిరి శ్రీధర్ ఇక్కడి నుంచి గెలుపొందారు వైసీపీ అభ్యర్థిగా. ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో సిట్టింగ్స్ గురించి కనుక చూస్తే పుప్పాల శ్రీనివాసరావు ఉంగుటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కొఠారు అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆళ్ల నానిగారు ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థి. తెల్లం బాలరాజు పోలవరం ఎస్టీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. అలాగే విఆర్ ఎలిజా చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి. ఇంకా మేకా వెంకట ప్రతాపప్పారావు నూజివీడు వైసీపీ అభ్యర్థి. దూలం నాగేశ్వరరావు కైకలూరు వైసీపీ అభ్యర్థి. మొత్తం అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 కూడా వైసీపీ తెచ్చుకోగలిగింది. తెలుగుదేశం ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో నెగ్గలేదు ఇక్కడి నుంచి. ప్రస్తుతం పోటీ ఎవరి మధ్య ఉంది అంటే కారుమూరి సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం అభ్యర్థిగా ఏలూరు లోక్సభ నుంచి పోటీ పడుతున్నారు. ఆ పోటీ గురించి మాట్లాడేప్పుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు, మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 4 నెలలుగా ఏలూరు లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దూకుడుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పుట్టా మహేష్ యాదవ్ కూడా యాదవ్ సామాజిక వర్గమే. యనమల రామకృష్ణుడు గారి చిన్నల్లుడు, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు. సో ఇక్కడ యాదవ్ అభ్యర్థిని పోటీ చేయించాలనే సీమనెత్తి తెచ్చారు. వైసీపీ అభ్యర్థికి ధీటుగా యువకుడిని పోటీ చేయించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం మహేష్ యాదవ్ని ఇక్కడ రంగంలోకి దింపింది. సో ఇది ఏలూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ చిత్రం.